వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సుబ్రహ్మణ్య స్వామి, మధు కిశ్వర్ ప్రధాని మోదీ మీద ప్రస్తుతం నీచమైన ఆరోపణలు చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని దారుణంగా దెబ్బతీసే ప్రయత్నం నిరంతరాయంగా చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి తాను దేశ ఆర్థిక మంత్రి పదవికి నిర్మలా సీతారామన్ కంటే చాలా అర్హుడినని, మోదీ కావాలనే తనను పక్కకు పడేశాడని రగిలిపోతున్నాడు. మొదటి తరంలో కాకుండా అది కాకుండా మూడోసారి గెలిచాకైనా తనను మంత్రి చేస్తాడని ఎదురు చూశాడు. ఇప్పుడు ఇక ఆగలేకపోతున్నాడు. కడుపు మంటతో దారుణమైన బురద జల్లడం మొదలుపెట్టాడు. నిర్మలా సీతారామన్ సహా బీజేపీ మహిళా ఎంపీల పరువు తీస్తున్నాడు. వారంతా ఒక పెద్ద ఆయనకు సుఖం అందిస్తున్నారని, ఆ కండిషన్ తోనే వారికి టికెట్లు ఇచ్చారని దిగజారుడు ఆరోపణలు చేశాడు. అవి నిరాధారం. కేవలం ప్రధాని ప్రతిష్టను మంట కలపడానికే చేశాడని పత్రికలే రాస్తున్నాయి. చాలా మీడియా సంస్థలు ఈ ఆరోపణలను ప్రచారం చేయడానికి కూడా నిరాకరించాయి. కానీ కాంగ్రెస్ అనుకూల మీడియా సుబ్రహ్మణ్య స్వామిని నెత్తిన మోస్తోంది. నేడో రేపో రాహుల్ గాంధీ కూడా ఈ ఆరోపణల మీద మోదీ జవాబు చెప్పాలని నిలదీస్తాడు. ఇక మధు కిశ్వర్ అనే మహిళ గతంలో కాంగ్రెస్ కాశ్మీరీ వేర్పాటువాదులతో కలిసి తిరిగింది. వారికి మద్దతుగా రచనలు చేసింది. మోదీ ప్రధాని కాగానే ప్లేట్లు ఫిరాయించి మోదీని పొగుడుతూ రాసింది. అవన్నీ కలిసి మోడీనామా అంటూ ఒక పుస్తకం వేసింది. తనకు రాజ్యసభ సీటు కావాలని విన్నపాలు పంపింది. మోదీ గాని బీజేపీ గాని పట్టించుకోలేదు. మొన్న రాజ్యసభ ఖాళీలకు జరిగిన ఎన్నికల్లో తనకు ఛాన్స్ ఇస్తారని ఫైనల్ గా చూసి టికెట్ దక్కపోయేసరికి మోదీ మీద విషం కక్కడం మొదలుపెట్టింది. ఆడదై ఉండి బీజేపీ మహిళా నేతల మీద అవాకులు చెవాకులు పేలుతుంది. మోదీకి ఛాలెంజ్ విసురుతోంది. ఇదంతా మొదట బీజేపీ నేతలు ఇగ్నోర్ చేశారు. కానీ వారిద్దరూ తమ ఆరోపణలు పదే పదే రిపీట్ చేస్తున్నారు. మోదీ 25 ఏళ్ల పదవీ కాలంలో కానీ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో కానీ ఏనాడు ఎవ్వరూ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే సాహసం చేయలేదు. 2029లో కూడా మోదీయే అనే పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో దేశ విదేశాల్లోకి మోదీ వ్యతిరేకులంతా ఏకమై వ్యక్తిగత ఆరోపణలే దిక్కని నిర్ణయించుకోవాలి. చౌకీదార్ చోర్, ఓట్ చోరీ, చైనాకి భూమి ఇచ్చేశాడు, పాకిస్తాన్ మీద యుద్ధం ఆపేశాడు, అమెరికాకు అమ్ముడిపోయాడు, ఆదాని అంబానీలకు దోచిపెడుతున్నాడు, సౌత్ ఇండియాను తొక్కేస్తున్నాడు, ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడు అంటూ ఎన్ని క్యాంపెయిన్లు నడిపినా జనం నమ్మడం లేదు. ఇప్పుడు నేరుగా వ్యక్తిగత దూషణలకు దిగారు. మోదీ వయసు 75 కనుక ఇప్పుడు ఆయన మీద స్త్రీ సంబంధమైన ఆరోపణలు జనం నమ్మకపోవచ్చు కనుక అబ్బెబ్బే ఇదంతా ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రధానిగా అయినప్పుడు జరిగాయని సర్దుకుంటున్నారు. వీళ్ళ మీద కేసు పెట్టినా, పరువు నష్టం దావా వేసినా మోదీ కోర్టుకు పోవాలి. అదే వీళ్లకు కావాలి. 2029 వరకు ఈ వివాదాలు లాగగలిగితే ఆ తర్వాత కోర్టులో క్షమాపణ చెప్పి తప్పించుకోవచ్చు. కేజ్రీవాల్ ఇలాగే బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, తర్వాత కోర్టులో సారీ చెప్పడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో ఈ ముఠా తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తే బీజేపీ గాని మోదీ గాని ఎదుర్కొంటారనేది చూడాలి. నింద వేసినప్పుడు తటస్థులు ఏమో ఏదైనా జరిగి ఉండవచ్చు అనే జనాంతికమైన ఆలోచనలు కామెంట్లు చేస్తారు. చర్చ మొదలవుతుంది. ఈ ఆరోపణలు చేసే వారికి అదే కావాలి. ఒక కోటను ఫిరంగుతో కూల్చలేకపోవచ్చు, కానీ పలుగుపారలతో మొదలు పెడితే ఎప్పటికైనా కూల్చగలం అన్నది ఒక చాణక్య నీతి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.